హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్షియల్ లైబ్రరీ తెలుగుకి స్వాగతం. సో ఈరోజు అయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయితే చాలా మాట్లాడుకోబోతున్నాం. సో నా లైఫ్లో నేను చేసిన కొన్ని మిస్టేక్స్, అలానే ఫైనాన్షియల్గా మనం ఎలా స్టాబ్లో అవ్వాలి, అలాగే స్టాక్ మార్కెట్ గురించి, అలాగే రియల్ టైంలో మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఇట్లన్నిటి గురించి ఒక మంచి డీప్ టాపిక్ అయితే ఈ ఛానల్లో ఉండబోతుంది. ఈ కంటెంట్ అయితే మంచి క్రేజీగా ఉంటుంది, అలానే మీ ఫైనాన్షియల్ స్టేటస్ని కొంచెం మెరుగుపరుచుకునేలాగా ఉంటుంది. సో నా పేరు గోపి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో ఎలా ఉందో నా ప్రజెంటేషన్ అవన్నీ కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే ఫైనాన్షియల్ టిప్స్ చాలా అయితే మీరు నేర్చుకోబోతున్నారు ఈ ఛానల్ నుండి, అది అయితే పక్కా మీకు రాసిస్తాను. నా కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2017-18 అనుకుంటా. సో ఎంపాకెట్ లోన్స్ కానీ, కాలేజ్లో ఉన్నప్పుడు కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని కట్టగలేక ఎంపాకెట్ లోన్స్ కొన్ని లోన్స్ అవి తీసుకున్నాను. అవి ఆ టైంలో నేను అంత ఎక్కువ పట్టించుకోవాలి, తర్వాత లైట్ తీసుకుని వదిలేసాను. తర్వాత ఎప్పుడో మళ్ళీ కొన్ని కోవిడ్ తర్వాత మళ్ళీ పే చేశాను. అలానే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు నా పేరు మీద మొబైల్ తీసుకుంటానంటే నా కార్డు ఇచ్చేసినప్పుడు నా సిబిల్ స్కోర్ బాగానే ఉండేది. సో వాడు ఏదైతే రీపేమెంట్ కరెక్ట్గా చేయలేదో దానివల్ల నా సిబిల్ స్కోర్ అంతా 750 ఎప్పుడు ఉండేది. సో సడన్గా అది ఎంత పడిపోయిందంటే 540 పడిపోయింది. నా ప్రజెంట్ నా సిబిల్ స్కోర్ 540. సో నా శాలరీ వస్తున్నా, రెగ్యులర్ మంత్ ఉన్నా అన్నీ కూడా నా క్రెడిట్ స్కోర్స్ రావట్లేదు. అలానే నేను ఫైనాన్షియల్గా ఏదైనా లోన్ తీసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. నాకు చాలా బిగ్ మైనస్ అనేది నాకు ఇప్పుడు రీసెంట్ టైంలో తెలిసింది. అంటే సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల ఏదైతే మైనస్ ఉందో అదంతా నాకు రీసెంట్ టైంలో తెలిసింది. ఇలాంటి తప్పులు మీరు కూడా చేస్తూ ఉంటారు. ఆ తప్పులన్నీ ఎలా చేయకుండా ఉండాలి, ప్రజెంట్ ఉన్న సిబిల్ స్కోర్ని నేను 90 డేస్లో ఎలా పెంచబోతున్నాను అనేది నా వీడియో యొక్క మెయిన్ మోటివ్. సో షార్ట్ సిరీస్ వస్తాయి. అలానే స్టాక్ మార్కెట్ గురించి నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను అనేది కూడా మీకు చెప్తూ ఉంటాను. సో ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఒక 1 year ఉంది. ఎగ్జాక్ట్గా ఒక 1 year ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక 1 year ఉంది. సో ఈ 1 yearలో నేను అప్ అండ్ డౌన్స్ చాలా చూశాను. స్టాక్ మార్కెట్ అంటేనే అప్ అండ్ డౌన్స్. సో FNQలో మనం ఏదైతే చేస్తామో అది డెఫినెట్గా రిస్కీతోనే ఉంటుంది. సో ఆ రిస్క్ని నేను ఎప్పుడు మేనేజ్ చేయడంలో ఎప్పుడు ఫస్ట్ ఉంటాను. సో చాలాసార్లు పోగొట్టుకున్నాను, అలానే చాలాసార్లు ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేశాను. సో ఈరోజైతే నా డేలోనే, అంటే నేను స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేసిన జర్నీలో, సో ఈ రోజే నేను స్టార్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే, లాస్ట్ ఫ్యూ డేస్ ఎగో, అంటే కొన్ని రోజుల క్రితం నుండి నేను రెగ్యులర్గా ప్రాఫిట్సే చూస్తున్నాను. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంది, చాలామంది క్రాష్ అయిపోయి చాలామంది మనీ అయితే పోగొట్టుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో కూడా నేను ఆ లాజిక్నెస్ని, అలానే నేను అనలైజ్ చేస్తున్న చార్ట్స్ అన్నీ కూడా నాకు బాగా యూజ్ అయింది. సో దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకుని నా స్టాక్ మార్కెట్లో అయితే ప్రాఫిట్స్ అయితే నేను జనరేట్ చేశాను. సో ఇది మిమ్మల్ని స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వనని నేను చెప్పను, ఎందుకంటే అది పర్టికులర్గా ఆ టైం, ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మాత్రమే స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలి. స్టాక్ మార్కెట్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది, బట్ వెళ్ళే కొద్దిగా డెప్త్ ఉంటుంది. సముద్రం లాగా మనం ఏదాలంటే ఆ రోజు మందై ఉండాలి. దట్స్ ఇట్ ఫర్ ది స్టాక్ మార్కెట్లో, సింపుల్గా చెప్పేసి ఒక్క పాయింట్. సో ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలంటే, ఈ రోజు నుంచి నేను స్టాక్ మార్కెట్లో 10% రిటర్న్స్ అయితే నా టార్గెట్ అనమాట డైలీ. అంటే నేను 10,000 ఇన్వెస్ట్ చేస్తే 1000 రూపీస్ నా డైలీ ఆ టార్గెట్ అయితే ఉంది. ఆ టార్గెట్ నేను రీచ్ అవుతానా లేదా అనేది మంచి సిరీస్ అయితే రాబోతుంది గైస్. దిస్ ఈజ్ మై జస్ట్ ప్రోమో. తర్వాత మళ్ళీ ఒక వీడియో కలుసుకుందాం. దట్స్ ఇట్ గైస్, బై.